జగదీష్ గారు. రైట్, హేమంత్ కుమార్ గారితో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి హేమంత్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, యాజమాన్యానికి, మరి మీకు ప్యానెల్లో ఉన్న జగదీష్ గారికి నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు, నోటీసులు, అరెస్టులు, దీని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏమనుకుంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, నిజంగానే మీరు ఇందాక అన్నట్టు కొద్దిగా డిసిప్లిన్ అంటే ఆయన డిసిప్లిన్ ఉన్నట్టుగా, ఎందుకంటే కాలేజీలు ఉన్నాయి ఆయనకి, కాలేజీలు స్కూల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అదొక ప్రక్రియగా పెట్టుకున్నారు. ఈయన రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది మేడం సినీ ఇండస్ట్రీలో. మన ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన పదవిని చేజిక్కించుకోవాలని, అంటే సినిమా వాళ్ళ దీన్నందుని ఆయన చేతిలో చేజిక్కించుకోవాలని ఎంతో ప్రయత్నించారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ పక్కన నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేసే. ఎవరికైనా ఒక సమస్య అంటే అలా మీరుగా ఏమన్నా కావాల్సి వచ్చి మంచి చెడ్డ కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే చేస్తుంటారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి మీద ఎప్పుడు అక్కస్తూ ఉంటారండి. మోహన్ బాబు గారు చిరంజీవి గారి పైన ఎప్పుడు అక్కస్తూ ఉంటారు. ఆయన ఏదో ఎదిగిపోయారు ఇదేనే సరే, ఎందుకంటే మనలో ఉన్న గుణం, మనలో ఉన్న మంచితనమే మనల్ని ఎదుగుదల తీస్తుంది. నేను ఇందాక మన జగదీష్ గారు చెప్పినట్లు, ఆయన ఇందాక సినీ ఇండస్ట్రీలో తిరుపతిలో కూడా ఒకసారి ఇలాంటి ఘర్షణ జరిగినప్పుడు శంకర్ రెడ్డి మాజీ మేయర్ చేసిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడు శ్రీహరి గారు కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో ఒక రూమ్ లో వేసుకొని ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయన. అలాంటి వ్యక్తి మీద కూడా దాడి చేయడము, సినీ ఇండస్ట్రీలో చాలా మంది పలు రకాలుగా చాలా మంది మీద దాడి చేయడము, ఇలాంటి అంటే రెబల్ స్టార్ మారిగా ఆయన కాంట్రవర్సీ స్టార్ లాగా తయారయ్యారు. సో దాంట్లో మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే, ఆయన చేసిన పనిని నిజంగా చాలా హేమైన చర్య. అంటే మీడియాని పిలిస్తేనే పలానా న్యూస్ వస్తారు. ఈ రోజు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా అండి. మీడియా ప్రజలకి సమాచారం అందించడంలో, ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్యలో సఖ్యతగా ఉండే ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో మీడియా కొద్దిగా ముందుంటుందండి. అలాంటి మీడియా మీద అదేదో ఖర్చు ఉన్నట్టు కసిగా ఆయన అంతా ఆ మైక్ లాక్కొని అలాంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడము, నిజంగా మీడియా పీపుల్ మీద మీకు ఏదైనా అవసరం అంటే మీడియా పెడతారు కదా, మీ సమాచారాన్ని బయట తెలియాలంటే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలుసు తెలియజేస్తారు కదా. ఏదన్నా విషయం ఇది మేము ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తున్నామో లేదా మా ఇదే ఏదో ఒకటి అనౌన్స్ చేయాలనుకున్నా కూడా మీరు మీడియా ద్వారా పోయడం. మీడియా మీద మీకెందుకు అంత అక్కసు? మీరు వద్దంటే ఆపేస్తారుగా. మీ న్యూస్ అవసరం లేదనుకుంటే, మీరు యాక్చువల్ గా తెలుసుకోవాలనుకుంటే మీ 4 కోట్ల పడితే తెలుసుకోవాలి. బహిర్గతంగా మీరు మీడియాని పిలిచి, మీకంటే మీ ఇంట్లోనే ఒకరికొకరు సఖ్యత లేదు. ఒక అతను పాప అతను మంచి మనోజ్ ఉన్నాడు, అతని మీద దాడి జరుగుతుందనేసి వాళ్ళ ఇంటి ఆస్తి గొడవలు ఎవరినో ఒకరు పెద్ద మనిషిని పెట్టుకుని వాళ్ళ ఆస్తి గొడవలు వాళ్ళు తీర్చుకోవడము అదొక మంచి ఇది ఉంటుంది. మీరేదో గొడవ జరుగుతుంది మీడియాని పిలిచి మళ్ళీ మీడియా మీరు మా ఇదంతా మా ఇంటి కుట్టు మీరు బయట పెడతారని మీడియా మీద దాడి చేయడం, పిలిచేది మీరే, దాడి చేసేది మీరే. ఇలాంటి ప్రక్రియ ఖచ్చితంగా అయితే మాత్రం మంచి పని కాదండి. ఖచ్చితంగా మోహన్ బాబు గారు బెయిల్ పిటిషన్ ఈ రోజు ఇదే ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నారో అది కొట్టేశారు. ఈ రోజుతో దాని అయిపోయింది. రేపటికి ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. రేపటికి ఖచ్చితంగా ఆయన పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి ఏం జరిగిందో విషయం ఆయన. కానీ మధ్యలో ఇంకో విషయం ఏం చేశారంటే, ఎవరైతే గాయపడ్డారు, ఆయన గాయపరిచారు వ్యక్తి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన బాగోగులు చూసి మంచి చెడ్డ చూసుకుంటానని చెప్పడం అదో కొద్దిగా ఎంతో కొంత హర్షదేయం. ఎందుకంటే కనీసం ఇప్పుడు స్టేషన్ ముందు చేసి తప్పు చేశారండి. తప్పు చేసి ఎంతో మంది మామూలుగానే పెద్ద పెద్ద నాయకులు కండి, చిన్న చిన్న మామూలు కామన్ మ్యాన్స్ అంతా అలాంటి అవకాశాలు ఉండవండి. డబ్బున్న వాళ్ళకే న్యాయం చట్టం కొద్దిగా ఫర్గ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఫర్ ద పీపుల్ అని చెప్తున్నారు కదా. ఫర్ వచ్చి న్యాయం చట్టం ఏంటంటే డబ్బున్న వ్యక్తులు కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ రావడమో, లేదంటే అదే సామాన్యుడు ఏదైనా చేశాడంటే వాడు నేరుగా తీసుకుపోయి జైల్లో వేసేయడమో, డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే జైల్లో వేసేయడమో, ఇంకోటి చేయడమో ఏదో ఇప్పుడు ఏదైతే చెప్తారు. ఈ న్యాయం చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలనేసి నా యొక్క విన్నపం అండి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకి ఒక చట్టం, కామన్ మ్యాన్ అతను కూడా ఎంత ట్యాక్స్. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి విషయం వచ్చుకుంటామండి. ఈ రోజు మన జరిగిన విషయము పాపం ఆ పిల్లోడు ఆ తల్లి చనిపోయింది ఏంట్రా అనేసి కూడా కనీసం పోయి ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదని. సినీ ఇండస్ట్రీ మొత్తం 50 మంది వెళ్ళి అల్లు అర్జున్ గారు పరామర్శించాడు. అల్లు అర్జున్ గారు పెద్దతనంగా ఆయన ఏం కేసులో దాని తర్వాత దాన్ని డీల్ చేసుకోండి.
లేదు ఆ పిల్లోడు ఏంటి పరిస్థితి, అతనికి ఏదైనా న్యాయం చేయండి అనే సొల్యూషన్ చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరి వల్ల. మీరు మీ సినిమా మీరు చూస్తుంటారు, దాంట్లో మీరు సపరేట్ గా షో వేసుకొని చూడొచ్చు. అంతమంది పబ్లిక్ సమాజంలో ఉన్న ఎంతో మంది జనం ఉన్న వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టే విధంగా వచ్చి ఆయన రోడ్ షో చేసి ఇలాంటివి చేయడం వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధపడ్డారు. ఈ రోజు హేమంత్ గారు ఆయన ఏమంటున్నారు, గత 20 ఏళ్లుగా నేను ఇదే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నాను, ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, ఇది జరగడం అనేది అసలు అన్ఫార్చునేట్లీ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్, ఇదంతా జరగడం చాలా దురదృష్టకరం అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఆయన సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన కార్ ఎందుకు ట్రబుల్ ఇచ్చింది, ఆ ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఆయన రూఫ్ పైకి ఎక్కి అభివాదం చేశాను అంటే నేను అంతసేపు ఎలా కూర్చోను, అందుకని పైకి ఎక్కి నేను అభివాదం చేస్తున్నానని అంటున్నారు. దట్ ఈస్ రాంగ్ అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఇప్పుడు ట్రబుల్ ఇచ్చింది, దానికోసం పైకి ఎక్కి మాట్లాడాలా? పైకెక్కి మాట్లాడితే అందరికి అభివాదం చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని తెలియదా? నేను కూడా చూశాను మేడం ఈ వీడియో. కారు ట్రబుల్ ఇస్తే ముందుకు మూవ్ అవుతా అభివాదం చేస్తా పోతాను అని నేను వీడియో చూశాను. ముందుకు వెళుతూ ఆయన అభివాదం చేస్తా పోతాను. కారు ట్రబుల్ ఇచ్చి అందులో కూర్చొని చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చేమో కానీ, కుంటి సాగు లేదని చెప్పుకోవచ్చేమో కానీ, కారు ట్రబుల్ ఇస్తే వెంటనే దాంట్లో నుంచి వేరే కారు షిఫ్ట్ చేసుకునేసి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం బాగుంటుంది. మేడం నౌడేస్ మీడియా అండ్ సోషల్ మీడియా ఎలా ఉందంటే ఒక క్షణంలో మేడం ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా ఇమ్మీడియట్ గా మీరు ఛానల్స్ కి దానికి వెళ్ళిపోతుంది. సెలబ్రిటీస్ ఏం మాట్లాడుతున్నారు పక్కనే ఇమ్మీడియట్ సెకండ్ లో వెళ్ళిపోతుంది. అక్కడికి పలానా అల్లు అర్జున్ వస్తున్నారని ప్రజలు ఆ క్రేజ్ తో వెళ్ళి తోసుకోవడం, తొక్కిసలాట. సరే ఇంతమంది ప్రజలు చూస్తాను, ఒక్కసారిగా ఆయన ఓను ఉప్పొంగిపోయేసి పైకి లేచి ఆ రూప్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేసి వాళ్ళకి విష్ చేస్తా ముద్దులు పెడతా వెళ్ళడము. ఎందుకంటే ఈ సమాజంలో ఎప్పుడైనా మేడం జనం అంటే నేను కూడా మెయిన్ ఎస్పెషల్లీ మీ ఛానల్ ద్వారా ఒక ప్రజలు కూడా ఒక చూసే ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీ కావచ్చు మేడం, అది ఎవరైనా సరే. నేను కూడా ఇది నా సొంత విషయం మేడం, ఏదో పార్టీ వ్యక్తిగా ఏదో విషయం కాదు, నా సొంత నిర్ణయం ఇది. నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు నా సొంత నిర్ణయం. ప్రజలకి నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే వాళ్ళు కూడా మన లాంటి మనుషులే. వాళ్ళు చూస్తే మనకి ఏమవుతుంది, సినిమాల్లో చూస్తున్నా, ఎక్కడ పేపర్లో చూస్తున్నా, ఏం కావాలన్నా టీవీలో చూస్తున్నా, మన దీంట్లో ఫోన్ లో చూస్తున్నా, ఏం కావాలన్నా మన చేతిలో అరచేతిలో వైకుంఠం లాగా ఈరోజు ప్రతి ఒక్కటి చేతిలో కనబడేటప్పుడు వాళ్ళని చూసే కొద్దిగా వాళ్ళు కొద్దిగా క్రేజ్ ఎగిరైపోతారు మేడం. అదొక ఏమంటారు దాన్ని, కొద్దిగా స్టైలిష్ గా అలా మనం ఎంతమంది చూస్తున్నారు అనేతనే వాళ్ళల్లో వాళ్ళ ఇంటీరియర్ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఎంతమంది చూసా క్రేజ్ అది అలా చూడటము కోసమో ఎగబడే దాని వల్ల ప్రజల మీద ఇది పడుతుంది. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గతంలో అయితే ఇలాంటివి లేవు మేడం. పలానా చోటుకు పలానా వ్యక్తి వస్తున్నాడు. ఈరోజు సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు మనం చూస్తాం. ఎందుకంటే మనకు కూడా బాధ్యత ఉండాలంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ప్రజల్లో కూడా మనకు కూడా బాధ్యత ఉండాలంటే ఆ వ్యక్తిని చూసారు. ఒక సినిమాని 2000, 3000 పెట్టి సినిమా చూడటం ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి. వీళ్ళు కూడా కొత్త సినిమా వచ్చిందంటే ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం కూడా ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఖండించాలండి. ఎందుకంటే దేనికైనా ఉపయోగపడేదాన్ని 10 మందికి మంచి చేయండి, అన్నదానం చేయండి, లేదంటే ఎవరో కష్టాల్లో ఉన్న సహాయం చేయండి, 10 రూపాయలు వాళ్ళకి హాస్పిటల్ ఉంది వాళ్ళకైనా సహాయం చేయండి. అలాంటి దాంట్లో ఉండడం అంటే ముందుండేదానికి చాలా మంది అనుకుంటారు కానీ బట్ ఇలాంటి విషయాల్లో మీరు సినిమాలు చూడడంలో 1000 రూపాయలు, 2000, 3000, ఇంకొక థియేటర్ లో ఏదో 10,000 రూపాయలు ఒక షో అంటే దాంట్లో రెక్లైనర్ వేసి హైఫైగా సినిమా చూపిస్తున్నారు. అదే బాంబేలో ఎక్కడో ఉన్నదని కూడా విన్నా నేను. అంటే ఎవరు వాళ్ళు ఉండేవాళ్ళు పోవచ్చు, దాని నుంచి కాదని చెప్పలా. అలాంటి సామాన్య మానవులు కూడా అలాంటి విషయాల్లో మనం ఒకసారి వెళ్ళి మనం కూడా కూర్చోవాలా అనేసి ఆర్భాటానికి వెళ్ళడం కూడా అది కూడా తప్పు అనేసి నేనైతే కామన్ గా చెప్తున్నా. పార్టీ కానీ ఇంకోటి కావచ్చు. కానీ మోహన్ బాబు గారు కూడా ఆయన వచ్చి సరెండర్ అయ్యి ఏం జరిగిన విషయం అని వెళ్ళబుచ్చి ఏదైతే, ఎందుకంటే చట్టాన్ని న్యాయాన్ని ఏదైతే ఉందో వాళ్ళు పాటించాలి, వాళ్ళు పాటిస్తే ప్రజలకి తెలియజేసింది. అదే విధంగా సినిమా ఎంతవరకు కామన్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మంచి సినిమాలు ఈ రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ప్రజలకి సందేశాత్మక ఎన్నో ఇచ్చారు. ఇలాంటివి కూడా చాలా మనం అలాంటి విధంగా ఉండాలి. కానీ పుష్పాటు నేనైతే యాంటీ కాదు కానీ బట్ అలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా బాధ వేస్తుంది మేడం. ఎందుకంటే ఒక స్మగ్లర్ గురించి సినిమా తీసి అవును రైట్ మనతో పాటు వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు